నా పేరు ముమ్మడి శివశంకర్, మాది బాలసానిపల్లి, అన్నమయ్య డిస్టిక్. మేము అశుతోష్ పెట్టాము, అక్టోబర్ 15వ తేదీ పెట్టాము. సీడ్ అయితే బాగుంది, మంచి పంట వచ్చింది. తోట కూడా హైట్ బాగుంది, వీల్డింగ్ బాగుంది, కాయ కూడా సైజ్ బాగుంది, షైనింగ్ బాగుంది, ఎక్సలెంట్గా ఉంది పంట అయితే. దాదాపుగా ఇది 3 నెలల 20 రోజులు పట్టింది శాంపుల్ పడేకి. అదే వేరే సీడ్ నాటినింటే రేట్లు లేనప్పుడు వచ్చిండేదేమో. దీంట్లో కొద్దిగా సాహో కూడా నాటినా, మాది ఆల్రెడీ రేట్లు లేనప్పుడే అయిపోయా. అశుతోష్ అయితే బాగుంది సీడ్. రెండోది వచ్చి సలార్, అది కూడా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మనం నాటిన ఈ 2 సీడ్లు ఎక్సలెంట్గా బాగుంది. అది ఇప్పటికి ఎన్ని కోతలు అయిందన్నా? ఇప్పుడు 3 కోతలు. ఎన్ని వేల బాక్సులు? దాదాపు 5,000 దాటినది ఇప్పటికి. ఓకేనా. వర్షాలు ఏమన్నా పడితే బ్లేట్ వస్తుంది. దీనికి ఎక్కువగా బ్లేట్కి ఎక్కువ కొట్టాల. ఫైనల్గా మనం చెప్పేది మందులు కూడా ఎక్కువ పడగదు, మందులు ఎక్కువ పడగదు, నీకు ఎరువులు కూడా ఎక్కువ పడగదు. 2 months అయితే ఏమి కూడా వేసినలా. ఫస్ట్ పూర్ వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు 2 months తర్వాత ఎరువులు వదలడం స్టార్ట్ చేసినాము. అంతకు లోపల ఏమి ఎరువులు కూడా వేసినా. ఎరువులు ప్లస్ ఎరువులు అయితే 1261 వదిలినా ఎక్కువగా. ఓకేనా. మళ్ళీ శాంపుల్ పడిన తర్వాత పిట్సాల్ 2 వదిలినా. పిట్సాల్ ఎక్సలెంట్, పిట్సాల్ ఎక్సలెంట్గా బాగుంది. తోట గ్రోత్ ఉంటుంది, కాయ షైనింగ్ ఉంటుంది, అన్నిటికీ బాగుంది. ఓకేనా. అది మనం ఈ వర్షాకాలం తట్టుకోదు, ఎండాకాలమే ఎక్సలెంట్. వర్షాకాలం కూడా పెట్టింది అశుతోష్, కాయకి నల్ల చొక్క వస్తుంది. ఓకేనా. వర్షం పడితే. ఎండాకాలం ఇప్పుడు పెట్టుకోవచ్చు. సలార్ అయితే వర్షం పడినా తట్టుకుంది, కానీ ఎక్కువ రోజులు మాడం పట్టినా. అది ఎక్కువ రోజులు మాడం పట్టింటే తెలిసింది దాని గురించి. కాయ అయితే లాస్ట్ వరకు కూడా టాప్ రేట్ వేసినాను కోలార్లో. ఓకేనా. అది కోలారే. బండి ఎంఆర్ఎం. ఎంఆర్ఎం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ అన్న.